అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో నాడు నేడు విద్యావసన ఎన్నో మార్పులు తెచ్చారు. ఆ మార్పులు ఈ రోజు ఏమైనా ఉన్నాయా? మార్పులు ఉన్నాయా లేదని 2 సంవత్సరాల ప్రజలకందరికీ స్కూల్లో ఉన్న అందరికీ స్కూల్స్ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నాడు నేడు ఇప్పుడు ఒక మాట ఏమన్నా మీరు అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు ఈ ప్రభుత్వం విద్యార్థులకి ఒక విధంగా చెప్పాలంటే ఒక రాక్షస పాలన అన్నమాట. విద్యార్థులు ఆలోచిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తల్లికి ఇది విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ టైం టు టైం వచ్చాయి. ఈరోజు ఈ రాక్షసుడు అనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు వచ్చి 2 సంవత్సరాలు అయినా ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం లేదు. ఈరోజు వరకు కూడా విద్యార్థులను పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. మొన్న మీరు డిఎస్సి 16,000 పోస్టులు ఏదో అన్నారు చెప్పారు కదా, ఆ 16,000 పోస్టులు కూడా 20 లక్షలకి 30 లక్షలకి అమ్ముకోవడం ఈ లోకేష్ అనే ఒక పప్పుగాడు ఉన్నాడు కదా, ఆడు అమ్ముకుంటున్నాడు అన్నమాట. దాంట్లో మళ్ళీ ఇంకొక ఏంటంటే క్రీడా శాఖల్లో కూడా అంట గోడంబిల్ల, గోళీలాట, గోళీలాట, తొక్కులాట అని చెప్పేసి వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు విద్యార్థులకి. మళ్ళీ పేకాట ఆడేవాడికి మొదటి ర్యాంక్ అంట. పేకాట ఆడేవాడికి మొదటి ర్యాంకు, గోడంబిల్ల వాడికి సెకండ్ ర్యాంకు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అసలు ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది. ప్రతి ఒక్కడు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలన 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కరోనాలో పోయినా ప్రజలని ఆకాంక్షలు ఏ విధంగా ఆనందోత్సవాలు చూశాడు. ఈడొచ్చి 2 సంవత్సరాల్లోనే అసలు ఎట్ట చేశాడంటే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఒకటే గోల అన్నమాట. ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఏదైనా ఒక పథకం ఉందా అటు దగ్గర? ఏమని చేస్తే పబ్లిసిటీ. అతను ఎవడు చైనా వెళ్ళిందంట ఏదో బోర్కిటెక్ తీసుకురావడానికి, ఏదో నిధులు తీసుకురావడానికి. మొన్న అక్కడ రష్యా, ఆస్ట్రేలియా అక్కడే వెళ్ళిండరు. ఏది పాపం చంద్రబాబు నాయుడు సుపుత్రుడు. ఏం తెచ్చాడో, ఏం నిధులు తెచ్చాడో, ఏం అభివృద్ధి చేశాడో నాకైతే అర్థం కావట్లా, ప్రజలకు కూడా అర్థం కావట్లా. ఏంటంటే నిజంగా ఎట్టుందంటే ఈ ప్రభుత్వం కామెడీ ప్రభుత్వం లాగుందనమాట. కామెడీ అసలు ప్రభుత్వం లాగా లేదు. అసలు ఎప్పుడు గద్దె దించాలా ఈ ప్రభుత్వాన్ని, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే ఆలోచనతో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సన్నాసి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్న ఆలోచనతో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే అరాచక పాలన, ఎవరిని ఎదిరిస్తే కేసులు, ఎవరినైనా ప్రశ్నిస్తే కేసులకు భయపడే బొచ్చుగాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరు డైరెక్ట్ ఫైట్లో దిగిపోయారు. ఇక మేము భయపడాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి చివరిదాకుంటాం, జగన్మోహన్ రెడ్డి గురించి ప్రాణాలు ఇస్తాం. జై జగన్.